వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పేరూరు గ్రామంలో చెట్టిబలిజ జాతర మహోత్సవాలు. 15,000కు పైగా హాజరైన భక్తులు. విజయ బేతాళ స్వామి జాతర మహోత్సవాల సందర్భంగా అమలాపురం పేరూరు గ్రామంలో అంగరంగ వైభవం జరిగిన జాతర మహోత్సవాలు. పెచ్చెట్టి రాజారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన పెచ్చెట్టి చంద్రమౌళి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపిన పెచ్చెట్టి చంద్రమౌళి. కూడా నా నమస్కారాలండి. పేరూరు విజయ బేతాళ స్వామి ఉత్సవం ఈ రోజున మొన్ననే ఆది బేతాళ స్వామి ఉత్సవం జరిగింది. మా ఊర్లో 2 ఉత్సవాలు జరుగుతాయి. ఇంకొక నెల పోయిన తర్వాత ఎస్సీలు కూడా బేతాళ ఉత్సవం జరుగుతుంది. ఈ 2 ఉత్సవాలు కూడా మొన్న కాపుల ఉత్సవం జరిగింది. ఇవాళ సెట్టిబలిజలు విజయ బేతాళ ఉత్సవం జరుగుతూ ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా దశమి అంటే అమ్మవారిని పూజిస్తారు, కానీ ఇక్కడ బేతాళని పూజిస్తారు. ఇక్కడ నా పేరూరు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల కొంకాపల్లి కావచ్చు, బోర్స్కూరు కావచ్చు, అంబాజీపేట కావచ్చు, ఈ ఈ ఈ మొత్తం ఈ ఏరియాల్లో మొత్తం ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా చోట్ల బేతాళ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ చాలా గ్రాండ్గా జరుగుతుంటాయి. ఈ ఉత్సవం కూడా దగ్గర ఓ 15,000 మంది కూడా ఈ ఉత్సవానికి వస్తారు. కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా ఈ ఉత్సవానికి హాజరయ్యి అందరూ కూడా వెళ్తూ ఉంటారు. అదేవిధంగా నాకు గత 25 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ ఉత్సవానికి వచ్చినటువంటి ప్రతి భక్తులకి కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఫైర్ వర్క్స్ జరుగుతుంది, రాత్రి 1 గంట అవుతుంది. ఆ ఫైర్ వర్క్స్ చూసిన తర్వాత చాలామంది వెళ్ళటం అలవాటు. ఈ మధ్యలో భోజనం ఉండదని చెప్పేసి మేము కూడా ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మా నాన్నగారు పెచ్చెట్టి రాజారావు విశాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ భోజనాల ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా ఈ ఉత్సవానికి హాజరైనందుకు మా కమిటీ తరపున మా అందరి తరపున కూడా ప్రతి ఒక్క భక్తునికి కూడా మీ ద్వారా మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి సంవత్సరం దీనివల్ల ఏంటంటే ఒక ఐకమత్యం పెరుగుతుంది, కులాల మధ్యన ఐకమత్యం పెరుగుతుంది. అందరూ కూడా ఇవాళ మొన్న కాపులు తీర్చడం జరిగింది, బ్రహ్మాండంగా అన్ని కులాల వారు కూడా వచ్చారు. ఇవాళ సెట్టుబెల్లి సంబరం జరుగుతుంది, అన్ని కులాలు కూడా వచ్చి హాజరవ్వటం. ఇవాళ ఒక విధమైన ఐకమత్యం ఈ బేతాళ ద్వారా జరుగుతుందని మా ప్రాంతం యొక్క ఒక నమ్మకం కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ఉత్సవానికి వచ్చినటువంటి అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి భోజనం చేసినటువంటి భక్తులకు కూడా ప్రత్యేకంగా మా కుటుంబం తరపున ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి అమలాపురం నియోజకవర్గంలో పేరూరు గ్రామంలో మరి బేతాళ స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రులు పూర్తయినాయి. ఆ తర్వాత ప్రతి చోట కూడా సంబరాలు అనేవి జరుగుతున్నాయి. అందులో భాగంగా పేరూరులో ఈరోజు సెట్టిబలిజ బేతాళ స్వామి యొక్క సంబరాలు చేసుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం ఆశయాల్లో ఒక ఆశయం కూడా ఇది, కులాలను మతాలను వేరు చేయకుండా అందరూ కూడా ఒకటే ఐకమత్యంగా మెలగాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు మా చైర్మన్ గారు కూడా మరి కుల మతాలకు అతీతంగా ఇవాళ ఈ సెట్టుబలిజి బేతాళ స్వామి ఉత్సవాలకి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం, ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలు చూస్తుంటే చాలా ఆనందదాయకంగా ఉల్లాసంగా అందరూ కూడా వచ్చి చక్కగా భోంచేసి దర్శనం చేసుకుని భోంచేసి ఆనందంగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి అందరూ కూడా కలిసిమెలిసి ఐకమత్యంతో ముందుకు నడుస్తున్నారు. జై హింద్.